నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షిలో బ్యానర్ ఐటెమ్‌గా అరాచకానికి పరాకాష్ట, అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు. వికృత క్రీడ, చంద్రబాబు ప్రభుత్వం రాక్షస ఆనందం అని చెప్పి ఒక బ్యానర్ ఐటెమ్ ఇచ్చింది. వాస్తవంగా గత వారం 10 రోజులుగా సోషల్ మీడియా పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు సోషల్ మీడియా పరంగా వైసీపీ సైకోలే సోషల్ మీడియాలో ఇట్లాంటి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. వాళ్ళని ఒక రకంగా వైఎస్ఆర్సీపీ సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టులని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తలను సైకోలుగా ప్రజల ముందు చిత్రీకరించే పనిలో పడ్డారు ప్రభుత్వం. ఎందుకు అంటే ఇది ఇది పరాకాష్ఠకి ఎందుకు చేరింది అంటున్నామంటే, దాదాపు 120 రోజులుగా 177 హత్యలు జరిగినాయి. 110 అత్యాచారాలు జరిగినాయి. ఒక 3000 కుటుంబాలు గ్రామాలను వదిలిపోయారు. అంటే కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులు తట్టుకోలేక, అంటే నువ్వు గ్రామం వదిలిపోతావా లేదా చంపాలనే పరిస్థితి కుటుంబాలు 3000 కుటుంబాలు పోయినాయి. ఇదంతా ఒక రోజుకొక అత్యాచారం. అది చిత్తూరు జిల్లానా లేదా పిఠాపురమా, నెల్లూరు జిల్లానా, అనంతపురం జిల్లానా, ఇట్లా రకరకాలుగా అత్యాచారాలు జరుగుతుంది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అసలు మన ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా, ప్రజలు బయటికి పోతే మొహం పట్టుకొని అడుగుతున్నారు అని చెప్పి ఆయన ఎప్పుడైతే స్పందించిండో, ఆ స్పందించినంతసేపు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఇది మనం చేపిస్తున్నదే, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి ఇట్లే ఉంటుందని చెప్పి వాళ్ళు లా అండ్ ఆర్డర్ పైన రివ్యూ చేయలే. ఎప్పుడైతే వాళ్ళ కూటమిలోనే భాగస్వామ్యంగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడిండో దానికి సీరియస్నెస్ పెరిగింది. మాట్లాడటంతో పాటు ఆగలే అక్కడి నుంచి. అమిత్ షాని కలిసిండు పోయి. దాదాపు 30 నిమిషాల పాటు మీటింగ్ అయ్యిండు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని వివరించిండు. ఇదంతా ఏదో ముప్పు వచ్చేటట్టు ఉందని చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకొని, హోం మంత్రి గారిని పిలుచుకొని సుదీర్ఘమైన చర్చలు చేసి, దాని తర్వాత డీజీపీ, ఇంటెలిజెన్సీ చీఫ్ అందరిని పిలుచుకొని ఒక్కొక్కళ్ళ తాట తీయాలన్నాడు. ఎవరి? వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇక అల్టిమేట్గా మళ్ళీ వచ్చేటప్పటికి టార్గెట్. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వర్షనే ఒకటి. అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఫెయిల్ అయింది, ప్రజలు తిడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిండు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కన్వర్షన్ ఏం చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వేధించాలి. ఇది అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి భుజం పైన తుపాకీ పెట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీని ఒక ముద్ర వేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అదే అరాచకానికి పరాకాష్ట అని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటుంది. మరి వైఎస్ఆర్సీపీ నాయకుల పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన పెట్టిన పోస్టుల పైన కూడా వాళ్ళ డీజీపీకి లెటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన అసభ్యకరమైన పోస్టులు పెడతారు, వాళ్ళపైన ఏంది కేసులు అంటే, లేదు రెడ్ బుక్లో అది లేదు అనే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఇది ఆయన డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన ఉద్దేశం ప్రజల కోణం, రాష్ట్రం కోణం. కానీ వీళ్ళు చేస్తున్న కోణం, వీళ్ళ రివ్యూలు, చంద్రబాబు నాయుడు గారి రివ్యూ అంతా ఏ కోణంలో ఉందంటే, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలనే టార్గెట్ చేసి వాళ్ళపైన ఒక ముద్ర వేసే కార్యక్రమం చేస్తున్నారు. అందుకే పిచ్చి పరాకాష్ఠగా జరిగింది, అరాచకం అనే పిచ్చి. ఇష్టానుసారం కక్ష సాధింపులతో పౌర హక్కుల హననం, పాలకులను ప్రశ్నిస్తే దండన తప్పదని సరికొత్త ఆదేశం, జీ హుజూర్ అంటూ పోలీస్ శాఖ అత్యుత్సాహం, సుప్రీంకోర్టు, హైకోర్టు హెచ్చరికలు సైతం బేఖాతరట. ఇప్పటికే వందలాది మందిపై తప్పుడు కేసులు, నోటీసులు ఇవ్వకుండానే ఎత్తుకెళ్తున్న పోలీసులు, పోలీస్ స్టేషన్లు తిప్పుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న వైనం. గట్టిగా నిలదీస్తేనే అరెస్టులు చూపిస్తున్నారు, లేదంటే లేదు. గట్టిగా నిలదీస్తే అరెస్టులు చూపుతున్న కాకీలు, మహిళలపై కూడా చేసుకుంటూ దాష్టకం, అసభ్య పోస్టులు కాకపోయినా బెదిరింపులు, ఇంకా వేలాది మందిపై కేసులకు సమైతం, సర్కార్ అరాచకాలపై సర్వత్రా విస్మయం. ఉండొచ్చు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఇక వేరే ఆలోచన లేదు, సెకండ్ థాట్ లేదు. కానీ వాళ్ళని చూపించి అమాయకులను లోపటేస్తాను. నిజంగానే ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళని, నిజంగానే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వాళ్ళని, ప్రభుత్వ పరంగా ప్రజలు జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించే వాళ్ళు అది అరాచక, దాన్ని అసభ్యకరమైన పోస్టులు అంటారు. కానీ వాళ్ళని బలి చేస్తాను. ఇప్పుడు ఎవడో ఒకళ్ళో ఇద్దరు ఆరో ఉండొచ్చు, సైకోలు ఉండొచ్చు మీరు అనే పద్ధతిలో. వాళ్ళు ఒక సైకోగానే బిహేవ్ చేసి అసభ్యకరమైన పోస్టులు కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలపైన పెట్టి ఉండొచ్చు. దాంట్లో ఎవరు కాదంటలే. కానీ వాళ్ళని తీసుకోండి యాక్షన్. ఎవరైతే అట్లాంటి పోస్టులు పెట్టారో వాళ్ళు ఎలిజిబుల్ చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి. కానీ వాళ్ళను చూపించి అమాయకుల్ని లోపటేసే కార్యక్రమం, దానికోసమే ఇంటెలిజెన్స్ చీఫ్తోని, డీజీపీ గారితోని,
మీటింగ్లు పెట్టి ఎవరు చెప్పినా ఏం చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు చాలా సీరియస్ అయ్యిండు, మనం సీరియస్గా ఉండాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు లోపటేయాలి. కళ్యాణ్ బాబు సీరియస్ అయింది ఒక అందుకు, నువ్వు చెప్తున్నదో ఇంకొక అందుకు. అందుకే ఇది పరాకాష్ఠగా చేరింది అని చెప్పి అరాచకం చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కంటిన్యూషన్ న్యూస్ ఇగో ఇక్కడ ఉంది. ఇగో అరాచకానికి పరాకాష్ఠ. ఏంది అరాచకానికి పరాకాష్ఠ అంటే, ఇగో ఇది నేరమాట. ఇగో ఇతను ఒక పోస్ట్ పెట్టిండట, జశ్వంత్ అరెస్టు. ఏంది ఆ పోస్టు? ఎక్కడా కూడా దాంట్లో అసభ్యకరమైన పోస్ట్ కాదు అది. అంటే ఒక ప్రజలకు సంబంధించిన సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది, తప్పే ఉంది. దానిపై చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్జరపు కొత్తూరు మండలం నువ్వుల రేవులో ఈ నెల 1వ తేదీన బైనప్పల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్ కోసం గంటల తరబడి వేచి ఉంటూ సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు వెంటనే ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదే విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామ ఉప సర్పంచి మడ్డు జశ్వంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. అంతే. ఆమె క్యూలో నిలబెట్టి, అసలు ఈ దౌర్భాగ్యం ఏంది? ఇప్పుడు క్యూలో గంటల తరబడి వేచి ఉంటూ సొమ్మసిల్లి పడిపోయింది ఈమె గురించి పోస్ట్ పెట్టిండు సోషల్ మీడియాలో, మరి ఎక్స్లోనా లేదా ఫేస్బుక్కో కానీ. జస్ట్ 4 వాక్యాలు రాసిండు, సొమ్మసిల్లి పడిపోయింది, ఇక ఆమె ఫోటో వేసిండు. ఇది తప్పైంది. మరి సొమ్మసిల్లి పడిపోయింది తప్ప వాస్తవం కాదా? లేదా క్యూలో నిలబడ్డది వాస్తవం కాదా? ఇవాళ ఇంటింటికి 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో ఇంటికి తీసిపోయి వృద్ధులు, మహిళలు, వికలాంగులు పెన్షన్ల పంపిణీ చేస్తే మీరు క్యూలలో నిలబెట్టి ఇలా సొమ్మసిల్లి పడిపోతున్నారని పెట్టి ఉండొచ్చు, తప్పేముంది అందులో? ప్రభుత్వం నిర్వాహకం, ప్రభుత్వం దీన్ని సరి చేసుకోవాలని చెప్పిండు, తప్పే ఉంది. కానీ ఏం చేశారు? ఆయన ఉప సర్పంచ్ మళ్ళీ ఉట్టోడు కాదు. ఇదే పాపమైంది. పాలక పార్టీ పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన భయపెట్టాలని కూడా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆయన ఇంట్లో లేడు. గంటల కొద్దీ అక్కడే ఉండి ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా వేధించారు. ఆ తర్వాత ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా జశ్వంత్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఈరోజు కార్తీక పూజ నిర్వహిస్తున్నామని భోజనం చేసి వస్తానన్నా కూడా వదలలేదట. ఫోన్ను కూడా లాగేసుకున్నారు. ఏం కేసు పెట్టారని అడిగినా అప్పుడు చెప్పలేదు. తర్వాత లాయర్ సాయంతో బయటకు వచ్చాడు. అయినా ఇప్పటికీ ఎప్పుడంటే అప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలంటే ఫోన్లు చేస్తానట. ఇది వేధింపులు. మరి దీంట్లో ఇక్కడ అసభ్యకరమైన పోస్టే ఉంది. ఎవరి కుటుంబ సభ్యులపైన అసభ్యకరమైన పోస్ట్ పెట్టిండు? ఒక వృద్ధురాలు దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి, సొమ్మసిల్లి కింద పడిపోయింది. మీ ప్రభుత్వ విధానం వల్ల ఇంటికి తీసుకుపోయి ఇచ్చే పెన్షన్ని, ఇంటింటికి పంపిణీ చేసే పెన్షన్ని ఇట్లా క్యూల్లో నిలబెట్టి అంత ఏజ్ ఉన్న వాళ్ళని సొమ్మసిల్లి పడిపోతుంటే దీన్ని సరి చేసుకుంటే అన్నాడు. తప్పేముంది? అది తప్ప? ఈ విషయాల్ని ఇవాళ సోకాళ్ళు మేము జర్నలిస్టులము, మీడియా మాది, సోకాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అని ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబిఎన్ ఛానళ్ళు వాళ్ళు రిపోర్ట్ చేయట్లే. ప్రజల గురించి, ఇట్లాంటి వృద్ధుల గురించి, వికలాంగుల గురించి, జెన్యూన్గా ప్రజలు నష్టపోతున్న విషయం గురించి ప్రభుత్వ పాలసీల వల్ల చేయట్లేదు. కాబట్టి సోషల్ మీడియా యాక్టివ్ అయింది. ఏదైతే సోకాళ్ళు మేము మెయిన్ స్ట్రీమ్ అంటున్నారో వాళ్ళకి అసలు సోషియాలిటీ లేదు, సోషల్ జస్టిస్ లేదు వాళ్ళ వార్తలలో. సామాన్యుల గురించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి వార్తలు రాయట్లే. అందుకే ఇవాళ సోషల్ యాక్టివిస్టులు బయటకు వస్తున్నారు. అది నచ్చట్లే వాళ్ళకి. ఇది నేరం అట. దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. ఏడదూడు అన్నవాడిక 6 నెలలు నడవలేడని చెప్తున్నారట. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళే, ఎస్ఐలు, సిఐలు, ఇక మీరు పంపినోడు, మీరు ఎవరైతే కేసు పెట్టమని చెప్పారో వాడిని పిచ్చి కుమ్మిను, ఇక 6 నెలలు నడవలేడు, నడిచినా కుట్టుకుంటూ నడవటమే, మీరు ఇచ్చిన టార్గెట్ని, మీరు ఇచ్చిన టాస్క్ని పూర్తి చేసిన. ఇది టాస్క్ అనమాట. వాళ్ళకున్న గతంలో ఉన్న వ్యక్తిగత కక్షలు, పొలిటికల్ కక్షలు, ఆస్తి తగాదాలు అన్నింటినీ ఈ రూపంలో తీర్చుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ చీఫ్కి అందరికి ఆదేశాలు తాట తీయండి, వైఎస్ఆర్సీపీ ఎవడుంటే ఇదే సందని దీన్ని అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులు మండల నాయకులు, గ్రామ నాయకులు, జిల్లా నాయకులు అందరూ ఎవరి స్థాయిలో ఉన్న వాళ్ళకు ఎవరైనా పొలిటికల్లో లేకపోతే కుటుంబ తగాదాల చేతులు ఉంటే వాళ్ళని ఈ రూపంలో తీసుకుంటున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని నిరంకుశ పాలన సాగిస్తుంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారి ఆచూకీ తెలియనీయకుండా కోర్టుల్లోనూ హాజరుపరచకుండా ఊళ్ళు తిప్పుతూ వారిని ఏ విధంగా వేధిస్తున్నారో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలుగా చెబుతుంటాం గమనార్హం. అన్నా మీరు చెప్పినట్టే వాడిని కుమ్మేశాను, ఏడాది కనీసం 6 నెలలు వాడు నడవలేడు, ఆ తర్వాత కూడా వాడు కుంటూ నడవాల్సిందని ఇటీవల ఓ ఎస్ఐ అధికారి పార్టీ నేతకు చెప్పడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. చర్చనీయాంశం ఏముంది అందులో?
అది జరుగుతుంది, ఫార్మల్గా ఉంది. అక్కడ నుంచి ముఖ్యమంత్రి స్థాయి కాడి నుంచి గ్రామ శాఖ అధ్యక్షుడి స్థాయి వరకు ఇదే జరుగుతుంది. అనంతపురం జిల్లా బెళగప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సంజీవ్ రెడ్డిని ఈ నెల 6వ తేదీ రాత్రి పుట్టపర్తి అర్బన్ సిఐ సునీత సిబ్బందితో వచ్చి ఇంటి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. అప్పటి నుంచి సంజీవ్ రెడ్డి ఆచూకీ తెలియడలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారన్న కారణంతో విశాఖ జిల్లా గాజువాకు చెందిన వెంకటేష్, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్పై కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే విశాఖపట్నం ఏడా, కర్నూలు ఏడా? అంటే విశాఖపట్నంలో పోస్ట్ చేసినట్టు కర్నూలు బట్టపై మళ్ళీ ఎవడు రావద్దు, ఎక్కడుండో తెలవకుండా, లేదా కడపను తీసుకొచ్చి విజయవాడ తీసుకొచ్చి శ్రీకాకుళంలో, ఇట్లా రకరకాల పద్ధతులు. అంటే వీళ్ళు మొత్తం కూడా ఇక దీనికోసమే ఉంది యంత్రాంగం. పోలీసు యంత్రాంగం దాదాపు గత లా అండ్ ఆర్డర్ పైన చంద్రబాబు నాయుడు గారు 120 రోజులుగా ఈ పద్ధతిలో ఎప్పుడు రివ్యూ చేయలే. ఇవాళ ఏదైతే సోషల్ సైకోలను పట్టుకోండి తాట తీయండి అంటాడో, మహిళల పైన, అమ్మాయిల పైన వేధింపులు జరిగి అత్యాచారాలు జరిగితే ఈ స్థాయిలో స్పందించలే. అది షరామామూలు అనుకోండు, కానీ ఇవాళ స్పందిస్తాడు. ఇక అందుకే ఎక్కడెక్కడికే దాడులు జరుగుతున్నాయట, పరాకాష్ఠగా జరిగింది పిచ్చి. ఇది ఒక వార్త. టీడీపీ అసభ్యకర పోస్టులపై డీజీపీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. వైఎస్ జగన్ ఇతర నేతలపై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. ఆధారాలను సమర్పించిన నేతలు 2-3 రోజులు వేచి చూస్తామని నేతల వెల్లడి. చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టీకరణ. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారు అంబటి చెబుతుండు. అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సుధారాణిపై సీఐ దాడిని డీజీపీకి వివరించావు. దౌర్జన్యకాండపై పోరాటం చేస్తామని చెప్పి ఒక వార్తని టీడీపీ అసభ్యకర పోస్టుల పైన కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వెళ్ళి డీజీపీకి ఇచ్చారు. మరి దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారంటే ఏముండదు నాకు తెలిసి అనేది వాళ్ళు చెప్తారు. 2-3 రోజులు వెయిట్ చేసి కోర్టులోకి పోతాం, హైకోర్టుకో సుప్రీంకోర్టుకో అని చెప్పి వాళ్ళు ఒక ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి వీరి సంగతి ఏంటి అంబటి చెప్తుండు. వైఎస్ఆర్సీపీ నేతలపైన, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్ మీడియా నీచాతినీచంగా పోస్టులు పెడుతుందని, వారిపైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఆ పోస్టుల కాపీలను కూడా అందజేశామన్నారు. ఆ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కేసులు న్యాయస్థానాల్లో తెచ్చుకుంటామని చెప్పారు. తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసిన వీరందరినీ పోలీసులు వెంటనే అరెస్ట్ చూపించకుండా రోజుల తరబడి పోలీస్ స్టేషన్లు మారుస్తూ వేధింపులకు, చిత్రహింసలకు గురి చేస్తున్నారని, సుధారాణి అనే మహిళను ఆమె భర్తను దారుణంగా కొట్టారని, ఈ విషయాన్ని ఆమె మేజిస్ట్రేట్కి వివరించగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారని తెలిపారు. అధికార కూటమిలోని టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో పోలీసులు ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇది వీళ్ళ సంగతి ఏంది అంటాడు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన నీత్యాతి నీచమైన పోస్టులు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా నుంచి వచ్చినాయట. దానికి సంబంధించిన కాపీలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారనేది కూడా డీజీపీ గారికి ఇచ్చారు. ఇక డీజీపీ కంటే మించినోడు లేడుగా పోలీస్ శాఖలో, రాష్ట్రంలో. ఇక ఆయనకి ఇచ్చినా కానీ మరి నిన్న ఎప్పుడు ఇచ్చారు, మళ్ళీ 24 గంటలైనా కానీ చర్యలు ఉంటాయనే ఆశ లేదు వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టాస్కు, ఆయన చెప్పిన రివ్యూ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవడు కనపడా లోపటేయండి, ఏదో ఒక సోషల్ మీడియా ఇష్యూని పెట్టి లోపటేయండి అనే కార్యక్రమం చెప్పిండు తప్ప ఎవరిపైన చేసినా లోపటేయండి అని బయటికి చెప్తుండు, మీడియాలో చెప్తుండు. మళ్ళీ అది వైఎస్ఆర్సీపీ నాయకుల పైన పోస్టులు పెట్టినా లోపటేయండి అని చెప్తుండు, కానీ అది ఇంప్లిమెంటేషన్లో లేదు. బయటికి ఒకటి చెప్తుడు, లోపట ఒకటి చేస్తాడు. ఎందుకు చర్యలు లేవు? వైఎస్ విజయమ్మని పైన పోస్టులు పెట్టారు, ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంత నీచంగా పోస్టులు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని పెట్టింది. ఏం మరి చర్యలు తీసుకోలేదు? ఆమె పైన పెట్టిన పోస్టుల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? తీసుకోరు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులు అయితేనే చర్యలు. అంటే మీకు భారత రాజ్యాంగం, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది మీ కుటుంబ సభ్యుల కోసం, మీ వ్యవస్థల కోసం, మీ పార్టీ కోసమా అనే పరిస్థితి అలా ప్రజల్లో ఉంది. కూటమి ప్రభుత్వం ఉంది, దుర్మార్గ పాలన ఎమ్మెల్యే టి చంద్రశేఖర్. చంద్రబాబు కూటమి దుర్మార్గ పాలన చేస్తుందని ఎమ్మెల్యే టి చంద్రశేఖర్ మండిపడ్డారు. చిన్న విషయాలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే పోలీసులు కేసులు పెడుతున్నారని చెప్పారు. విచ్చలవిడిగా సాగుతున్న పేకాట, నీటిలా పారుతున్న మద్యంపై ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తనపై కేసు పెట్టారని తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం కాకుండా ఇంకెవరు అడుగుతారని అన్నారు. పేకాట క్లబ్బులను ఎందుకు కట్టడి చేయడం? పేకాట క్లబ్బులు కట్టడి చేయడమా? ఎక్కడ చిత్తూరా, తిరుపతిలో ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ నేనే చంద్రబాబు నాయుడు గారికి పోయి ఒత్తిడి తెచ్చి మరి క్లబ్బులను ఓపెన్ చేస్తా,
అని చెప్పిండు ఆయన. హామీ ఇచ్చిండు అక్కడ ప్రజలకి. ఆయన వేరే హామీ ఏమి ఇయ్యలే. బళ్ళు తెరిపిత్తనో, గుళ్ళు తెరిపిత్తనో, లేకపోతే బళ్ళు పిల్లగాళ్ళకి సదుపాయాలు ఇస్తానో అని చెప్పలే ఆయన. మీకు క్లబ్బులు కావాలి, ఎంజాయ్ చేయటానికి, జూదం ఆడుకోవడానికి కావాలంటే నేను క్లబ్బులు తెరిపిస్తా. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితోని యుద్ధం చేస్తా అన్నాడు ఆయన. మీరు పేకాడ క్లబ్బులు నియంత్రించలేకపోతున్నారు. నియంత్రించడం కాదు, అక్కడి నుంచే ఉంది అనుమతి. నిన్న ఎర్రగొండపాలెం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి పైన కూడా కేసు పెట్టారు. ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, చట్టసభలో సభ్యుడు. ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, ప్రభుత్వం చేస్తున్న నష్టాన్ని, ప్రభుత్వం తీసుకున్న విధానాలపైన ప్రశ్నిస్తారు. తప్పేముంది? ఇక మరి చట్టసభలో సభ్యుడు కూడా ప్రశ్నించే హక్కు లేదంటే ఇక ఆ చట్ట సభ ఎందుకు? దాంట్లో వీళ్ళు సభ్యులు ఎందుకు? దానికి ఒక అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? సోషల్ మీడియా కాదు, మీడియా కాదు, ఆయన ఎక్కడైనా మాట్లాడొచ్చు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడు. ప్రజలు దేనికి ఎన్నుకుంటారు? ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఎన్నుకుంటారు. అది అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పక్కన పెడితే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు జరుగుతున్న కష్టాలని, నష్టాలని, వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలని, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి గురించి ప్రభుత్వం నోటీస్కి తీసుకుపోయే ఒక మీడియేటర్ ఆయన. ఒక వయా మీడియా ఎమ్మెల్యే. ఎందుకంటే ప్రతి మనిషి పోయి ప్రభుత్వం దగ్గర మాట్లాడలేడు కాబట్టే ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. అదే ప్రజాస్వామ్యం, అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. మా అందరి తరఫున ఇగో ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తిని పంపిస్తున్నాం, మా సమస్యలు, మా వ్యవహారాలు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి ఈయన మాట్లాడతారని అట్లా ప్రతి కాన్స్టిట్యున్సీ పెట్టుకొని కాన్స్టిట్యున్సీలో నేను ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నుకుంటారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, అడుగుతారు, రిప్రజెంటేషన్లు ఇస్తారు, అవసరమైతే నిరసన ధర్నాలు చేస్తారు. దీన్ని తప్పుగా చూసి ఆయన మీద కూడా కేసు పెట్టారు. అంటే ఎమ్మెల్యే మీద కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేసు పెడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? అసలు నోరెత్తే పరిస్థితి ఉంటుందా రేపు? ఇప్పుడు ఇందా మనం చూసినాం, మహిళ 70 సంవత్సరాల మహిళ పెన్షన్ కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయింది. 80 సంవత్సరాలు ఇంకో వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయినా నోరు ఎత్తొద్దు. సొమ్మసిల్లి పడిపోతే పడిపోవాలంతే. నోరు మాట్లాడొద్దనే పరిస్థితికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అడగొద్దా? ఈ విధానం కరెక్ట్ లేదు, మేము ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన అడగొచ్చు, తాటిపత్రి చంద్రశేఖర్ గారు అడగొచ్చు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే ఇంటింటికి తీసిపోయి పెన్షన్ ఇచ్చినవో కడుపులో సల్లగాలకుండా వాళ్ళకి అట్లా ఇవ్వండి, ఇదేంది దౌర్భాగ్యం అని అడగొచ్చు. తప్పే ఉంది? దానికి కేసు పెడతారా? ఇగో ఇట్లాంటి వ్యవహారాలపైన స్వయాన ఎమ్మెల్యే పైన నిన్న కేసు రిజిస్టర్ చేశారు. అంటే ఇక సామాన్యుడి పరిస్థితి, మామూలు కార్యకర్తల పరిస్థితి ఏ స్థాయిలో భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఉందో అర్థమవుతుంది. ఇది ఒక వార్త. వ్యవస్థీకృత నేర రాజకీయాల్లో చంద్రబాబు బరితెగింపాట. ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. దొంగ ఎదుటి వారిని పట్టుకొని దొంగ అన్నట్టుగా చంద్రబాబు తీరుంది. 40 ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలు పాల్పడుతున్న చంద్రబాబు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాములు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తుందని, తన పాలన వైఫల్యాలు ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్న వారిని, ముఖ్యంగా చంద్రబాబు తప్పులు నిలదీస్తున్న యువతలను లక్ష్యంగా చేసుకొని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు అడుగులతో పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతిక దాడులు చేస్తూ హింసిస్తున్నారని. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఎస్, దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమే. అంటే పోలీసులను వాడుకొని, పోలీసు యంత్రాంగాన్ని ఆడుకొని, ఎవరినంటే వాడిని పట్టుకొచ్చి లోపటేసి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అదే పోలీసులు ఫోన్ చేసి, అన్నా మీరు ఇచ్చిన టాస్క్ పూర్తయింది, వాడిని కుమ్మేసిను, 6 నెలలు లేచే పరిస్థితి ఉండదు, లేచినా కనుక కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి, ఆ స్థాయికి తీసిపోయాను, ఇంకెవరిని అన్నట్టు పంపేయండి అనేది ఏమంటారు? మరి దీన్ని ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృత క్రైమ్ కాకపోతే, బరితెంగింపు కాకపోతే ఇది ఏమంటారు? దీన్ని పోలీసులే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫోన్ చేసి వీడియో కాల్ పెట్టి కొట్టే పరిస్థితికి వచ్చింది. ఇక అట్లాంటి ఏమన్నంటే ఏమంటారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి ఎంపీని, వాళ్ళ పార్టీ ఎంపీనే తీసిపోయి పోలీసులు కొట్టలేదా, కాళ్ళు వాయలేదా అని అంటారు. ఉండొచ్చు. మరి అదే బాటలో మీరు నడుస్తారా? అంటే వైఎస్ఆర్సీపీ చేసిన బాటలోనే మీరు నడుస్తారా? అది కరెక్ట్ అనే మీరు ఆమోదం తెలిపారా ఇప్పుడు? అంటే 5 సంవత్సరాలు నిజంగానే అట్లాంటి వేధింపులు వైఎస్ఆర్సీపీ చేసి ఉంటే అది మంచి పద్ధతి అనే మీరు నమ్ముతున్నారా అనేది కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి మీరు. వాళ్ళు చేసింది కరెక్టే కాబట్టి మేము కూడా అదే ఫాలో అవుతున్నాం చెప్పండి. మరి అయిపోయా, వాళ్ళు చేసి ఉంటే ఒకవేళ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుండు చంద్రబాబు బరితెగించి అని చెప్పి ఇది ఒక వార్త ఇచ్చారు. నెక్స్ట్
నా భర్తకి ఏదైనా జరిగితే ప్రభుత్వానికి బాధ్యత. 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతవరకు ఎక్కడున్నాడో అచుకులేదు. నా భర్తని అంతమొదించేందుకే కుట్ర చేస్తున్నారు. బీటెక్ రవి మాటలు చూస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. నా భర్తను వెంటనే మీడియా ముందుంచాలి. లేకపోతే డీజీపీ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తా. వర్రా రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి ఆందోళన వ్యక్తం చేసిందట పాపం. తన భర్తకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్రెడ్డి భార్య కళ్యాణి హెచ్చరించారు. ఆమె శనివారం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన భర్తను 2 రోజుల క్రితం అదుపులో తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడం లేదని ఆమె చెప్పారు. శనివారం ఉదయం టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ప్రభుత్వం తన భర్తకి హాని తలపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుందని, ఆయన్ని అంతమోదించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని అనుమానంగా ఉందని చెప్పారు. ఆయన్ని పోలీసులు మీడియా ముందు హాజరుపరచకపోతే డీజీపీ ఎదుట ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఇది వర్రా రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి అట. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది నా కుటుంబ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టి. 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు, కానీ ఇంతవరకు మేజిస్ట్రేట్ ముందు పెట్టలేదు, మీడియా ముందుకు తీసుకురాలి. ఎక్కడుండో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఏమి ఇల్లు అరాచకం చేస్తాడో తెలియని పరిస్థితి. కాబట్టి చంపేస్తారని అనుమానం ఉంది. నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవి ఒక వీడియో రిలీజ్ చేసిండు. అంటే ఆయన వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే లేపేసే కార్యక్రమం చేస్తానరా అనే ఒక అనుమానం ఉంది అనేది అర్థమవుతుంది. ఇది ఒక వార్త. ఆ 4 వద్దట. కమలా హారిస్ ఓటమికి మహిళల ప్రతీకారం అమెరికాలో 4B ఉద్యమం నడుతుందట. అమెరికాలో 4B ఉద్యమం. ఈ 4B ఉద్యమం అనేది కొరియాలో 2018లో జరిగింది. ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి కమలా హారిస్కి మధ్య పోటీ నడిచింది అమెరికా అధ్యక్ష ఎన్నికలకి. కమలా హారిస్కి అక్కడున్న మహిళలు మద్దతు ఇచ్చారు. అంటే డొనాల్డ్ ట్రంప్ మహిళా వ్యతిరేకి అనే ఒక ముద్ర పడ్డది ఆయనకి. కాబట్టి మెజారిటీ మహిళలు కమలా హారిస్కి మద్దతు ఇచ్చారు, కానీ ఓడిపోయింది పాపం. ఓడిపోయిన దగ్గర నుంచి అమెరికాలో ఉన్న కుటుంబాలలో సిచ్చు మొదలైందట. భర్తకి అన్నం పెట్టట్లేదు, భర్తకి సెక్సువల్గా కూడా కలిసే అవకాశం ఇట్లా, ఫిజికల్ రిలేషన్స్ లేవు, అన్నీ కట్టు. అందుకే 4B ఉద్యమం. 4B అంటే కొరియాలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ ఉద్యమం తర్వాత అదే తరహాలో దక్షిణ కొరియాలో 2018లో 4B ఉద్యమం మొదలైందట. ఓ మహిళ తన ఆర్ట్ క్లాసులో భాగంగా నగ్నంగా ఉన్న పురుషుని ఫోటోను తీసినందుకు అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. దీనిపై మహిళల ఆగ్రహవేశాలు 4B ఉద్యమానికి దారితీశాయి. బి అంటే కొరియా భాషలో నో అని అర్థం అట, వద్దు అని అర్థం. బి అంటే కొరియా భాషలో వద్దు అని అర్థం. 4B అంటే 4 వద్దు. ఏంటేంటి? తినడానికి తిండి వద్దు, పడుకోవడానికి బెడ్ వద్దు, ఇట్లాంటి 4. పెళ్ళొద్దు, పిల్లలొద్దు. మేము పిల్లలను గానం, మిమ్మల్ని పెళ్లి చేసుకోం, పెళ్లి చేసుకున్నోడికి సెక్సువల్గా సుఖాన్నియం, తిండి పెట్టం. ఈ కార్యక్రమం ఇవాళ అమెరికాలో నడుతుందట. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రధానంగా డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులైన మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారట. గర్భస్రావ హక్కులకు వ్యతిరేకి అయిన ట్రంప్ రాక పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పురుషుల ఓటుతోనే ఆయన గెలిచారని వారు భావిస్తున్నారు. ట్రంప్కు ఓటేసి గెలిపించినందుకు ప్రతీకారంగా పురుషులను పూర్తిగా దూరం పెట్టాలని నిర్ణయానికి వచ్చారట. ఇది ట్రంప్కు ఓటేసినందుకు పురుషులను పూర్తిగా దూరం పెట్టాలని అక్కడ ఉమెన్స్ ఒక నిర్ణయానికి వచ్చారట. ఈ దిశగా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు 4B ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ మగవాళ్ళను దూరంగా పెడదాం, వారితో శృంగారం కానీ, పెళ్లి కానీ, పిల్లలను కనడం వంటి సంబంధాలేవి పెట్టుకోబోమని ఖరాఖండిగా చెప్తున్నారట. దక్షిణ కొరియాలో పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంటుంది. ట్రంప్ విజయం తర్వాత బాగా ట్రెండింగ్గా మారింది. ట్రంప్ మహిళల వ్యతిరేకి అని, స్త్రీవాదం అంటే ఆయనకు పడదని డెమోక్రటిక్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. గర్భస్రావ హక్కులకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయంపై మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ విజయంతో ఆవేదనకు గురై వారు కన్నీరు పెట్టారట. తమ బాధను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు 4B ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. ఇది మొత్తానికి బాధలు వచ్చినాయి మగాళ్ళ కాడ. పెళ్లి లేదట, సెక్స్ లేదు, పిల్లల గనులు లేదు, ఇట్లా 4 రకాల కండిషన్లు పెట్టారు. ఇంట్లో పెళ్లి చేసుకున్నోడికి ఏం సెక్స్ ఇవ్వట్లేదు, సెక్స్ సుఖం, బెడ్ షేర్ చేసుకోవట్లే, పెళ్లి కానోడికి పెళ్లి సంబంధాలు రావు, పెళ్ళి అయ్యి పిల్లలను కనే పరిస్థితి లేదు. ఈ మొత్తానికి 4Bలు, 4 వద్దు 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 అనే కార్యక్రమం స్టార్ట్ అయిందట. ఇది ఒక రకంగా ఇప్పుడు కొరియాలో స్టార్ట్ అయిన ఉద్యమం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంది, బాగా ట్రెండింగ్లో ఉందట. ఇగో మై బాడీ మై చాయిస్ అంటుంది ఆమె. ప్లకార్డులు పట్టుకొని మై బాడీ మై చాయిస్, నా బాడీ నా ఇష్టం, నీకు నచ్చినప్పుడు నీకు సెక్స్లో పాల్గొనడానికి నేను రాను అనే పరిస్థితి. ఎందుకంటే మీరు పురుషులందరూ కలిసి ఓట్లేసి పురుష అహంకారి, స్త్రీవాదం అంటే పడనోడు,
స్త్రీలంటే వ్యతిరేకించేటోడు. డొనాల్డ్ ట్రంప్‌ని గెలిపించారు కాబట్టి మా తడాఖేందో చూపిస్తాం. తినటానికి తిండి కట్టు, పడుకోవడానికి బెడ్ కట్టు, పెళ్లి కట్టు, పిల్లల కట్టు. ఈ కట్లు స్టార్ట్ అయినాయి. ఇది ఆ 4 వద్దు అని చెప్పి పెట్టారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదట. వాస్తవమే. కానీ ఎవరికి? ఎవరైనా తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్‌సీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా. కానీ ఇక్కడ ఏమైతుంది? కేవలం వైఎస్ఆర్‌సీపీ నాయకుల్ని టార్గెట్ చేసి తప్పు చేసిన వారితో పాటు తప్పు చేయని వాళ్ళని కూడా లోపటేస్తున్నారు అనేది వాళ్ళ అభియోగం, వాళ్ళ ఆరోపణ. వాస్తవంగా అదే కనపడుతుంది. నిన్న వైఎస్ఆర్‌సీపీ స్టేట్ లీడర్స్ డెలిగేషన్ పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు డీజీపీ గారికి. వైఎస్ఆర్‌సీపీ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి కాపీలు కూడా ఇచ్చారు. కానీ చర్యలు లేవు. ఒక్కడ అరెస్ట్ కాలే. కానీ ఇటువైపు చూస్తే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒక ముసలామె కళ్ళు తిరిగి కింద పడ్డది, పెన్షన్కి వచ్చి అని పెట్టినందుకే వాడిని తీసుకుపోయి లోపటేశారు. ఇంకొక అతన్ని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారు. అన్న నువ్వు అన్నట్టే వాడిని కుమ్మి పడేసినావు, 6 నెలల దాకా లేవడం, లేచిన కొంటాల్సిందే, కుంటోండి చేసినావు అని ఇంకొకళ్ళు చెప్పే పరిస్థితి. అంటే ఎటువైపు నడుస్తుంది? తప్పు చేసిన వాళ్ళని శిక్ష తప్పదు అంటుండు. ఏ తప్పు చేసిన వాళ్ళకి అనేది ఇక్కడ పాయింట్. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చేస్తే శిక్షలు ఉండవు, వాళ్ళకి ఈ చట్టాలు కానీ ఈ సెక్షన్లు వర్తించవని దాని అర్థం. అనిశ్చిత పోస్టులను తీవ్రంగా పరిగణిస్తాం, ఆడబిడ్డలను కించపరిస్తే కఠిన చర్యలు అని చంద్రబాబు చెప్పిండు. వైసీపీకి చెందిన మహిళలపై పోస్టులు పెట్టినా ఊరుకోము, కానీ ఊరుకుంటున్నారు కదా, అదే కదా బాధ. బయటికేం ఊరుకో అంటండి, ఊరుకుంటున్నారు. ఇది ఒక వార్త. పదవుల పండగట భారీగా నామినేటెడ్ పోస్టులు. రెండో విడతలో మొత్తం 59 పోస్టులు ఇచ్చారు. కులాలు అభివృద్ధి కార్పొరేషన్ల భర్తీ. జనసేనకు 10, బీజేపీకి 3 అట. నైతిక విలువల సలహాదారుగా చాగంటి. ఇక మీరైనా చెప్పాలా నైతిక విలువలు? ప్రభుత్వానికి బాగా చెప్పాలి నైతిక విలువలు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలని. ఎందుకంటే పూర్తిగా నశించిపోతున్నాయి. చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువల సలహాదారుగా పెట్టారట. ఆయనతో పాటు మొత్తం 59 మంది నామినేటెడ్ పదవులు వచ్చింది. దాంట్లో 10 జనసేనకి, 3 బీజేపీ, మిగతా టీడీపీ. ఇంకోటి నో మ్యారేజ్ నో సెక్స్. అమెరికాలో పురుషులపై మహిళల గుస్సా. కమలాను కాదని ట్రంప్ను గెలిపించినందుకు నరకం చూపిస్తున్నట. ఈ బాధ పగోడుకు కూడా రాకూడదు. నో మ్యారేజీ నో సెక్స్. ఇక అది బయటికి చెప్పుకునే కథ కాదు. ఇక ఎంత ఘర్షణ ఉంటుందో, ఎంత కథలు అయితే ఎన్ని కుటుంబాలు చీలిపోతాయి దీంతో. మొత్తానికి దేశవ్యాప్తంగా అట 4B ఉద్యమం చేస్తున్నారు. మీరు ట్రంప్ని గెలిపించారు పురుషులంతా కలిసి కాబట్టి ఇక మా తడాకా ఎందుకు చూపిస్తాం, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేది లేదు, మ్యారేజ్ చేసుకున్నోడికి సెక్స్ సుఖం ఇచ్చేది లేదు. నో మ్యారేజ్ నో సెక్స్ నో ఫుడ్ నో పిల్లలు. ఇది ఒకటి జరుగుతుంది. అవినీతి లేకుండా పనిచేయండి, ఎన్డీఏ భాగస్వాములుగా మాట్లాడాలి, ప్రోటోకాల్ మరవద్దు, వ్యక్తిగతంగా కాదు పాలసీలపైన వ్యాఖ్యానించాలి, నైపుణ్య కులగణనలు సంపూర్ణంగా జరగాలి, నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ చెప్పిండు అవినీతి లేకుండా పనిచేయండి. ఎవడు చేస్తాడు? ఎవడని చేస్తాడా? స్వయాన జనసేన పార్టీకి సంబంధించి నాదెళ్ల మనోహర్ గారు వ్యవహరిస్తున్న సివిల్ సప్లై మినిస్టర్ ఆయన. ఆ శాఖలోనే రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యేలే తరలిస్తున్నారట. ఎమ్మెల్యేల మద్దతుతోనే బినామీ దళారులు తరలించి నెలకి 20 లక్షలు అక్రమ డబ్బు సంపాదిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఇక నువ్వు అవినీతి లేకుండా పనిచేయండి అంటే ఏడవుతుంది అది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ నీటి మీద టేకాఫ్ అట. నింగిలో జర్నీ చేసింది, మళ్ళీ నీటి మీద ల్యాండింగ్ అయింది. ఇక ఒకటే ఇజం, అదే టూరిజం. సీప్లేన్తో పర్యాటక రంగానికి ఊపు, స్పీడ్ ఆఫ్ బిజినెస్కు ప్రోత్సాహం. సీప్లేన్ డెమో ప్రారంభోత్సవంలో చంద్రబాబు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ పున్నమి ఘాట్లో సీప్లేన్ ప్రారంభోత్సవ వేడుక. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులతో సీప్లేన్ టేకాఫ్. శ్రీశైలంలో ల్యాండింగ్. మల్లికార్జున స్వామి దర్శనానంతరం తిరిగి విజయవాడకు వచ్చిండట. నీటి మీద టేకాఫ్ అయింది, నింగిలో జర్నీ చేసింది, మళ్ళీ నీటి మీదనే ల్యాండింగ్ అయింది. సీప్లేన్ అని నిన్న డెమో ఓపెన్ చేశారు. ఇక్కడ విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర పున్నమి ఘాట్ నుంచి టేకాఫ్ అయ్యి మళ్ళీ పోయి శ్రీశైలంలో ల్యాండింగ్ అయింది. మొత్తం అంటే నీటి మీదనే పోద్ది. ల్యాండింగ్ అయ్యి అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చిండ. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చిండు. బడ్జెట్ సర్దుబాటు, అమరావతికి ప్రత్యేక కేటాయింపు. మౌలిక వనరుల రంగంపై ఫోకస్, వ్యవసాయ బడ్జెట్పై సస్పెన్సు. సాధారణ బడ్జెట్లోనే వ్యవసాయము నీటిపారుదల రంగాల కేటాయింపులు. 25,000 కోట్లు దాటిన రెవెన్యూ లోటు. కేంద్ర సాయం కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం. 5 ఏళ్ల అనిశ్చితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషను. వచ్చే ఏడాదికి పూర్తి బడ్జెట్తో ప్రజల ముందుకు. శాసనసభ సమావేశాలకు సర్వం సిద్ధం. రేపటి నుంచి అసెంబ్లీ. తొలి రోజే బడ్జెట్ సమర్పణ. గవర్నర్తో మంత్రి పయ్యవల కేశవ్ భేటీ. ఆర్థిక మంత్రి భేటీ అయ్యింది.
రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలను మొదటి రోజు బడ్జెట్ ప్రవేశపెడతారట. ఇంతవరకు ఫుల్ బడ్జెట్ ఇయ్యలే 4 నెలలైనా. ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది 3 నెలలకు సంబంధించి. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఒక 60,000 కోట్ల దాకా పెట్టే అవకాశం ఉందట. మొత్తానికైతే ఒక 2,86,389 కోట్లు 1 ఇయర్ బడ్జెట్ వాళ్ళు పెట్టింది. దాంట్లో 1,09,000 కోట్లకి ఆమోదం పొందారు అంతకుముందు. ఇప్పుడు మళ్ళా ఈ 4 నెలల కోసం అంటే డిసెంబర్ నుంచి మార్చి కోసం ఒక 60,000 కోట్లతోని ఒక బడ్జెట్ పెడతారట. దీని తర్వాత మళ్ళీ మార్చిలో ఫుల్ బడ్జెట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి పెడతారు. ఈ 60,000 కోట్లకి బడ్జెట్ అయితే పెడతారు కానీ 25,000 కోట్ల రెవెన్యూలో ఒకటే ఉంది. నువ్వు పెట్టే బడ్జెట్‌లో సగం రెవెన్యూలో ఒకటే ఉంది. దాన్ని బడ్జెట్ అనాలనా? దేనికి ఉపయోగపడే బడ్జెటో అర్థం కావట్లే. ఇప్పుడు కేంద్రం నుంచి సహకారం కోరతాం అంటుండు. నువ్వు బడ్జెట్ పెట్టాక కేంద్రం నుంచి సహకారం ఏం కోరతారు ఇక? ఎప్పుడు కోరేది? 4 నెలలు అయింది మీరెక్కి. ఒక 5, 6 సార్లు ఢిల్లీ పోయారు. మోడీని, అమిత్ షాని, నిర్మలా సీతారామన్ కలిశారు. ఒక్క పైస తేలే. ఏం తెచ్చారు? అప్పు తెచ్చారు 15,000 కోట్లు. అది కూడా ఇంక రాలే. మీతోటే భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ 59,000 కోట్లు ముక్కు పిండి వసూలు చేసుకొని పోయిండు నిధులు గ్రాంట్. మీరు 59,000 కోట్లు ఆయన వసూలు చేస్తే మీరు 59 రూపాయలు కూడా తేదైతుంది. నేను కేంద్రాన్ని సహకారం కోరతా అంటే 60,000 కోట్లు మీరు బడ్జెట్ పెడతంటే దాంట్లో 25,000 కోట్లు దీంట్లో రెవెన్యూ లోటే ఉంది. ఇప్పుడే 25,000 కోట్లు రెవెన్యూ లోటు ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి 50,000 కోట్లు అవుతుంది. ఎందుకంటే ఫుల్ బడ్జెట్ పెడితే. ఇప్పుడు హాఫ్‌కే ఎంత ఉంది. మరి ఏం చేస్తారో కానీ మొత్తానికైతే ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. నదులట క్షోభిస్తున్నాయట. నదులు క్షోభిస్తున్నాయి. ఇసుక కోసం ఇష్టానుసారంగా దవ్వేస్తున్నారట. మైనింగ్, పోలీసు, ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు. పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అవినీతి లేకుండా పరిపాలన చేయాలి అంటుండు. మరి దీన్ని ఏమంటారు? పోలీసులట, మైనింగ్ వాళ్ళట, ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు. నదులు క్షోభిస్తున్నాయట. నదులే ఏడుతున్నాయట బాబు. క్షోభించడం అంటే ఏడవటం. ఇసుక కోసం ఇష్టానుసారంగా పెద్ద పెద్ద జేసీబీలు ప్రొక్లైన్లు పెడుతూ అవుతుండ్రు. దిగొద్దు అంటే యాజ్ మైనింగ్ రూల్ ప్రకారం మిషన్లు పెట్టి తీయొద్దు ఇసుక. కానీ తీస్తున్నారు డైరెక్ట్గా విజువల్స్. కన్నీరు పెడుతున్న కృష్ణా, గోదావరి పెన్న వాళ్ళకేం అవసరం కన్నీరు పెడితే? వాళ్ళకి కావాల్సింది డబ్బులు. పచ్చ పార్టీ నాయకులు రాక అధికారం వచ్చింది. కుమ్ముకుంటున్నారు. అది ఎమ్మెల్యేనా, ఎంపీపీనా, జడ్పీటీసీనా ఎవడి స్థాయిలో వాడు కుమ్ముతుండు. ఈడ కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రోజు, నేను 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని ఆయన చెప్తాడు. అవినీతి రహిత పాలన అంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమో సినిమా డైలాగులు చెప్తాడు. అవినీతి లేకుండా పరిపాలన చేయాలంటాడు. మరి ఏం జరుగుతుంది? రేషన్ బియ్యం అమ్ముకునేది ఎమ్మెల్యేలే, ఇసుక అమ్ముకునేది ఎమ్మెల్యేలే, మద్యాన్ని అమ్ముకునేది ఎమ్మెల్యేలే. ఏడ జరుగుతున్నట్టు అవినీతి? నీతివంతమైన పరిపాలన ఏడుంది? యంత్రాలతో తవ్వకాలు, భారీ వాహనాలతో అక్రమ రవాణా. రాత్రికి రాత్రే కర్ణాటక చేరుతుందట 30 టన్నుల ఇసుక. లారీకి ఇక్కడ ఖర్చు 50,000 అయితే అక్కడ 1,50,000 అమ్ముతున్నారట. ఒక లారీ ఇసుక మీద ₹1,00,000 సంపాదిస్తున్నారు ఒక రోజుకి. అంటే ఏ స్థాయిలో దందా ఉందో అర్థం చేసుకోవాలి. ఒక లారీ 30 టన్నుల లారీ ఇసుకని కర్ణాటక పంపిస్తే అయ్యే ఖర్చు 50,000 అయితే అక్కడ వసూలు చేసేది 1,50,000. అంటే ₹1,00,000 ఒక లారీకి వస్తుందంటే రోజు కొన్ని వందల లారీలు డంపు చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అవకాశం వద్ద రాదు. తొవ్వి కృష్ణా, గోదావరి పెన్న కన్నీరు పెడుతున్నాయట. ఈ కన్నీరు మరి చంద్రబాబు నాయుడు గారు కనపట్టలేదా? ఈ సైకో తనం చంద్రబాబు నాయుడు కనపట్టలేదా? మాట్లాడితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైకోల్ని లోపటేయండి అంటుండు. మరి ఈ సైకోలేంది? సహజ వనరులు కృష్ణా, గోదావరి పెన్న కన్నీరు పెడుతున్నాయి, ఆవేదన పడుతున్నాయి. ఈ కన్నీరు, ఈ ఆవేదన ఇక్కడ చేసే సైకోల పని మీకు కనపట్టలేదా అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది మొత్తానికైతే నదులు క్షోభిస్తున్నాయి. అవినీతి విచ్చలవిడైంది. రోజుకు ₹1,00,000 ఒక లారీకి అంటే 100 లారీలు పోతే 100 లక్షలు అంటే ₹1,00,00,000 ఒకడో సంపాదిస్తుండ్రు. ఇది ఎక్కడ ఏం పరిపాలన చేస్తున్నారు? ఎడిపోతుంది వ్యవస్థ. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి దిశ చూద్దాం. రౌడీ రాజకీయం ముసుగు తీస్తాడట. ఆడబిడ్డల జోలికి వచ్చారో జాగ్రత్త అంటుండు చంద్రబాబు నాయుడు. వచ్చేదే వాళ్ళ ఆడబిడ్డల జోలికి. 110 మంది రేప్ అయ్యారు నాయన. 110 మంది 4 నెలల కాలంలో అత్యాచారాలు జరిగినాయి అఫీషియల్గా రికార్డు ప్రకారం. మీరు ఇవాళ వచ్చి రౌడీ రాజకీయం ముసుగు తీయండి, ముసుగు తప్పదు, తీయాల. అది తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వైఎస్ఆర్సీపీ నాయకులైనా. ఆడబిడ్డల జోలికి వస్తే జాగ్రత్త అంటున్నారు. మొన్నటిదాకా అనితా గారు కూడా అదే అన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అన్నారు. ఆఖరి రోజు ఎవడుకు గాలే, విక్టిమ్స్కి అవుతుంది పాపం.
బాధితులకి అయితే ఆఖరి రోజు నిందితుడికి కావట్లే. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆడబిడ్డల జోలికి వస్తే జాగ్రత్త అంటుండు. వచ్చారు అయిపాయే 110 మంది అత్యాచారాలు కూడా జరిగాయి. దానిపైన చూసుకోండి జాగ్రత్త. ముందు జరగబోయేది కాదు, జరిగిన దాన్ని చూడండి ఫస్టు. కఠినమైన చర్యలు తీసుకోండి. ఇది ఒక వార్త. ఇగో పల్నాడులో రేషన్ మాఫియా పండుగ. రేషన్ మాఫియా పడగేసిందట పల్నాడులో. నివ్వెరపోయేల రైస్ మిల్లుల రీసైక్లింగ్ అక్రమ రవాణాపై మంత్రి నాదెళ్ల విస్మయం. అధికారుల పనితీరుపై ఆగ్రహం. పల్నాడు నుంచి టన్నుల కొద్ది రేషన్ బియ్యం తరలిపోతుందని, పేదల బియ్యాన్ని అక్రమ ఎడాపిడా దోచేస్తున్నారు. ఊరు చివర బండి పెట్టి వేలిముద్రలతో రేషన్ బియ్యాన్ని కాజేస్తున్నారు. ఒక్కో కార్డుకు 100, 200 చేతులు పెట్టి అందిన కాడికి రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. మండలాలను భాగాలుగా పంచుకొని రేషన్ మాఫియా లీడర్లు స్థానికంగా ఉండే దళాలతో రేషన్ బియ్యాన్ని సేకరిస్తుంటారు. దళాల ద్వారా డీలర్లకు ముందుగానే అడ్వాన్సులు ఇస్తుంటారు. రేషన్ బియ్యం తీసుకొని కార్డుదారుల నుంచి డీలర్లు కేజీకి రూ. 8 కొనుగోలు చేసి దళాలకు రూ. 15 అమ్ముతున్నారు. దళారులు వీటిని రేషన్ బియ్యం మాఫియాకు రూ. 30 అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఇది మొత్తం అనఫిషియల్ కాదు, డైరెక్ట్గా కనపడేటట్టే. ఊరు బయట లారీ పెడతారట, ఏలు గుంజటం, ఏలు దాంట్లో పెట్టుకోవడం, బయోమెట్రిక్ రూ. 100, 200 చేతులు పెట్ట, ఏళ్ళు నీ కథ అయిపోయిందని పంపటం. ఇది పెద్ద ఎత్తున మిల్లులలో మాఫియా జరుగుతున్నట్టు రేషన్ బియ్యం. ఈ మాఫియాను చూసి సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు విస్మయం వ్యక్తం చేసిండు. మైండ్ షాక్ అయిందట ఆయన. మరి ఇక అవినీతి జరగందేడా? రేషన్ బియ్యంలో అవినీతి, ఇసుకలో అవినీతి, మద్యంలో అవినీతి, మరి దేంట్లో లేదు అవినీతి? మేము అవినీతి రహిత పాలన అందిస్తున్నాం అంటున్నారు. అవినీతి రహిత పాలన అందించట్లే, అవినీతి పాలన అందిస్తున్నారు. ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.